కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అయితే కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, వ్యక్తిగత అభివృద్ధి, ఆలోచనలు, మైత్రి బంధాలు, నూతన వ్యక్తులతో నూతన సమూహాల్లోకి వెళ్ళడం, మీరు పడిన కష్టానికి శ్రమకి ప్రతిఫలం లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా పెరుగుతాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు అంటే విదేశాలలో ఉండే వ్యక్తులతో సంభాషణలు, అలాగే వారి ద్వారా మీకు ఏదైనా ఆర్థిక సంబంధమైన అభివృద్ధి, లేకపోతే ఏదైనా మీరు కీలకమైన విషయాలలో మీరు అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలలో ఆ దూర ప్రదేశాల్లో ఉండే అంటే ఫారెన్ రిలేటెడ్ పీపుల్తో మీకు కొంత ఉపయోగకరంగా ఉంటూ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. సింహరాశి. మా సింహరాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. మఖాపుబ్బ ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికంగా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి, రుణాలు అనేవి అధికంగా ఉంటాయి. ఆ రుణాలు చేయడంతో పాటుగా దానికి సంబంధించిన రుణాలు కానీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ ఆకస్మికమైన ఖర్చులు, ఆ ఆకస్మికమైన ఖర్చుల వల్ల కూడా కొంత మీకు వ్యక్తిగతంగా ఇబ్బందికరమైన వాతావరణం, అంటే అది కూడా దేనికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క లోన్లు ఎవరి దగ్గర అయితే ఇవ్వాల్సి వచ్చిందో లేకపోతే తీసుకోవాల్సి వచ్చిందో వాళ్ళతో కానీ, వాళ్ళ సమయానికి ఇవ్వకపోవడం వల్ల కానీ, లేకపోతే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఖర్చులకు కానీ, మొత్తానికి ఆరోగ్య సంబంధమైన విషయాలలో, రోగనిరోధక శక్తిని పెంచుకునే విధానంలో, అలాగే పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలలో మొదలైన వాటికి సంబంధించి కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉన్నాయి. దానికి తగిన విధంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యను అధిగమించగలుగుతారు. కన్యా రాశి. మా కన్యారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి. సంతానం అభివృద్ధి దిశగా ముందుకు పెడతారు. వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు ఇన్వెస్ట్మెంట్స్ మొదలైన వాటి కోసం ఆలోచనలు అధికంగా చేస్తారు. అలాగే మీ క్రియేటివిటీ పెరుగుతుంది. సంతానమునకు దూర ప్రదేశాల్లో విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే వారికి సంబంధించిన విషయాల్లో అంటే ఎవరన్నా మీ యొక్క సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు కనుక మీరు చేసినట్లయితే దానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ మీరు శ్రద్ధ తీసుకోవడం అనేది, అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం అనేది, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం పెరిగే విధంగా ముందుకు వెళ్ళడం, అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తులని రుణాలు ఏదైనా ఉంటే తీర్చేసుకుంటూ ఇబ్బంది పెట్టే వ్యక్తులను కూడా మిత్రులుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు.